విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి. సో హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో చాలా గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ 10 days ఇచ్చాను. ఏంటో ఈ కన్సిస్టెన్సీ? నా కింద కమెంట్ పెట్టండి అబ్బా. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మరి అదేందో రీచ్ మొత్తం పోయింది, మన వ్యూసే వస్తలేవు. అసలు అది ప్రాబ్లం ఏంటో నాకు కూడా అంత ఐడియా లేదు. దగ్గర నియర్గా 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకేనా, 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 4800 సంథింగ్ ఎంత ఉంది ఇప్పుడు. సో 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి అంటే రీచ్ షార్ట్స్కి పోతుంది తప్పించి లాంగ్ వీడియోస్కి అయితే వస్తలేదు. రీచ్ పోయింది. దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే విజయ్ దేవరకొండ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ లాస్ట్ హిట్ ఎప్పుడు కొట్టిండో దాని గురించి మాట్లాడదాం. అర్జున్ రెడ్డి మూవీ 2017లో వచ్చింది. సో అది సూపర్ డూపర్ హిట్, ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అంటే విజయ్ దేవరకొండ కెరీర్ని కానీ, సందీప్ రెడ్డి గారి కెరీర్ని కానీ ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. అంటే గీత గోవిందం, సో ఇది 2018లో వచ్చింది, చాలా బాగుంటుంది. సో ఇది కూడా హిట్. అండ్ నెక్స్ట్ ట్యాక్సీ వాళ్ళం, ఇది కూడా 2018లో వచ్చింది. ఇది కూడా సూపర్ డూపర్ హిట్. అంటే చాలా బాగా నచ్చింది, చాలా ఆడియన్స్కి. ఒక హర్రర్ మూవీని, అంటే ఒక ఆత్మకి ఒక స్టోరీ ఉంటే ఎట్లా ఉంటుందో, సో ఆ కైండ్ ఆఫ్ మూవీ. సో అది కూడా చాలా బాగా నచ్చింది అందరికీ. అండ్ నెక్స్ట్ మహానటి, దీన్ని కన్సిడర్ చేయకండి, ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు జస్ట్ ఒక దాన్ని ఏమంటారు పాత్ర మాత్రమే, చిన్న పాత్ర మాత్రమే. చిన్నదా అంటే నరేషన్ కొరకు వాడుకున్నట్టుగా సమంత అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు కలిసి నటించిన మూవీ అన్నమాట అది. సో అంటే వీళ్ళు ఇద్దరు కో యాక్టర్స్. సో మెయిన్ యాక్టర్స్ అయితే దుర్గా సల్మాన్ గారు అండ్ కీర్తి సురేష్. అంటే దాని తర్వాత డియర్ కామ్రేడ్ వచ్చింది, చాలా మందికి నచ్చలేదు. సో నాకైతే నచ్చింది. 2019. దీనికి ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి ఒక 5 మూవీస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్లాప్స్ గురించి మాట్లాడదాం. సో వరల్డ్ ఫేమస్ లవర్ 2020లో వచ్చింది. లైగర్ 2022లో వచ్చింది. ఖుషి 2023లో వచ్చింది. ద ఫ్యామిలీ స్టార్ 2024. వరుసగా 4 రాడ్లు మొత్తం గ్యాప్ లేకుండా దిగినాయి అనమాట ఇయర్కి. సో అదేందా మరి నాకైతే అర్థం కాదు. ఈ వరల్డ్ ఫేమస్ లవర్కి ఉన్న లైగర్కి 2 years గ్యాప్ వచ్చింది, లైగర్కి 2 years గ్యాప్ వచ్చింది. మరి అంటే 2 yearsలో లైగర్ తీస్తారనమాట. మరి పూరి గారు ఏం తీసారో ఆయనకే తెలియాలి, నాకైతే తెలియదు. ఆడియన్స్ మాత్రం పిచ్చోళ్ళు అయిపోయారు. సో అది పక్క పెడితే మన క్యామియో చేశాడు 2024లో కల్కిలో. సో అది హిట్. సో ఇవి రెండు, మహానటి అండ్ కల్కి, ఇవి రెండు తీసేస్తే మిగతాయి ఫ్లాప్స్ 4 ఉంటాయి, హిట్స్ 4 ఉంటాయి అన్నమాట. సో మరి కంబ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి. ఇంకొక 2 ఫ్లాప్లు పడ్డాయి అని అంటే అది వేరే అవుతుంది. నితిన్ గారికి అన్ని ఫ్లాప్స్ పడ్డాయి. సో తర్వాత ఈ విజయ్ దేవరకొండ గారు అవుతారు అనమాట, అన్ని మళ్ళీ ఫ్లాప్స్ పడతాయి. సో ముందు ఆ డైరెక్టర్ ఎవరు, అసలు ఆ హీరో ఎవరు, అంటే ఆయన డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ ఏంటి, దీని గురించి డీటెయిల్గా మాట్లాడతా. గౌతమ్ తిన్నూర్ గారు, ఇప్పుడు విజయ్ దేవరకొండ 12 అనుకుంటా. సో దాని పేరు కింగ్డమ్ మూవీ. సో ఈయన ప్రీవియస్ మూవీ వచ్చేసరికి జెర్సీ ఏ రేంజ్లో ఉంటుందో మన అందరికీ తెలిసిందే. సో కొద్దిగా డీటెయిల్గా మాట్లాడతాయి ఈ మూవీ గురించి. ప్రొడ్యూసర్ వచ్చేసరికి నాగవంశీ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఏ రేంజ్లో ఇచ్చి పడేసిందో మన అందరికీ తెలిసిందే. అండ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, మనకు సాంగ్ రిలీజ్ అయింది, చెప్తా దాని గురించి కూడా తర్వాత. అండ్ పోలీస్ క్యారెక్టర్ అనమాట ఈ మూవీలో, పోలీస్. అండ్ నాకు తెలిసి పీరియాడిక్ డ్రామా అనుకుంటారు నేనైతే, లైక్ కంగువా. ఇప్పుడు ఈవెన్ కల్కి అంటే పీరియాడిక్ అని చెప్పలేను కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కల్కి ఉంది పునర్జన్మ. ఇప్పుడు భైరవ కర్ణుడిగా ఎట్లా పుట్టిండు, కంగువాలో తన క్యారెక్టరు చనిపోయి పుడతారు కదా. సో ఈ మూవీలో కూడా అంతే, చచ్చిపోయి పుడతాడు అనమాట. సో అది ఎలా జరిగింది అనేది చూడాలి మనం. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ గురించి. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే ఏ రేంజ్లో అంటే ఓ కేజీఎఫ్, ఇప్పుడు గౌతమ్ స్టైల్లో కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో ఈ కింగ్డమ్ మూవీ కూడా అలా ఉంటుందని చెప్పారు అనమాట. రాహుల్ సాంకేత్యాన్, శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టర్. శ్యామ్ సింగ్ రాయ్ ఏ రేంజ్లో ఉంటుందో మన అందరికీ తెలుసు, పిచ్చి లేపిండు నానితోటి. అండ్ విజయ్ దేవరకొండ 14 డైరెక్ట్ చేస్తున్నాను అనమాట. తన క్యారెక్టర్ ఒక మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు ఆయన బర్త్డే సందర్భంగా. సో బాడీ వేరే లెవెల్ ఉంది, తన కూర్చొని ఏదో తపస్సు చేస్తున్నాడు. ముందటున్నది అయితే కాలభైరవ. సో తన బాడీ వెనుక చిన్న టాటూ ఉంది, చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి, ఒక టాటూ ఉంది. పేరేంటంటే భీమలింగ, మేబీ తన క్యారెక్టరైజేషన్ నేమ్ కావచ్చు భీమలింగ. సో ముందట కాలభైరవుడు ఉన్నాడు, కుక్క మీద కూర్చొని ఉన్నాడు, అండ్ త్రిశూలం పట్టుకొని ఉన్నాడు.
శివుడికి ఎట్లాంటి అడ్డనామాలు అయితే ఉంటాయో సో అట్లాంటి నామాలు అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ రవి కిరణ్ కోలా. సో ఇతను వచ్చేసి రాజావారు రాణి గారు. సో ఇది కిరణ్ అబ్బవరం మూవీ. అండ్ అశోకవనంలో అర్జున కళ్యాణం. సో ఇది వచ్చేసి విశ్వక్సేన్ మూవీ అనమాట. సో ఈ 2 మూవీస్ తీశారు. ఈ పోస్టర్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా. సో అదేంటంటే కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతో. ఇది మాత్రం నాకు ఎక్కడికో వెళ్ళిపోయింది అనిపించింది ఈ మూవీ. అంటే ఒక లవ్ స్టోరీలో వైలెన్స్ ఎట్లా ఉంటుందో మరి చూడాలి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మొన్న ఆయన బర్త్డే రోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. హీఈస్ రిలీజ్ రొమాన్స్ లవ్ ఈజ్ వైలెన్స్ అని చెప్పేసి. సో కొటేషన్ అది. సో ఇది విజయ్ దేవరకొండ లైనప్ అయితే మేబీ ఖచ్చితంగా డెఫినెట్గా 100% హిట్ కొడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది జెస్సీ డైరెక్టరు, శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్టరు, ఈ రాజా వారు అంటే వన్ కైండ్ ఆఫ్ లవ్ మూవీస్ అవి. బట్ లవ్లో కూడా వైలెన్స్ అయితే ఇప్పుడు చేస్తున్నాడు. ఈ డైరెక్టర్ పేరు రవికిరణ్ కోలా అనట. సో మరి చూడాలి విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడని ఇస్తుంది నాకైతే. 100% ఇస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో ఏది పోయినా కూడా డైరెక్టర్కి ఒక మార్క్ ఎండిపోతుంది ఫ్లాప్. నెక్స్ట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పోతాయి. అంటే ఇప్పుడు జెర్సీ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ మూవీ చేయబట్టే కదా ఇప్పుడు ఈ మూవీ మీద మనకి అయిపోయింది. శ్యామ్ సింగ్ ఏ రేంజ్లో ఉంటుంది మనకు తెలుసు. ఇప్పుడు వేరే డైరెక్టర్స్ లెక్క అయిపోతారు అనమాట. ఇప్పుడు ఒక హిట్ కొట్టి ఒక ఫ్లాప్, ఒక హిట్ కొట్టి ఒక ఫ్లాప్ అట్లా కాకుండా సో కంటిన్యూస్ హిట్స్ కొడతారు అనిపిస్తుంది. అంత కష్టపడుతున్నాయి డైరెక్టర్స్ అయినా. విజయ్ దేవరకొండ గారు కూడా కష్టపడుతున్నారు. కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ట్రోల్స్ గిట్లా చేయడానికి అయితే ట్రై చేయకండి ప్లీజ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అంటే ఎందుకనంటే ఆయన కష్టపడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. సో ఇది ఓవరాల్గా విజయ్ దేవరకొండ అయితే కంబ్యాక్ ఇస్తాడు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.